శ్రీమాత్రే నమః. జిమ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. శారదా శారదాంబోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధి క్రియాతు. శ్రీమాత్రే నమః. శ్రీ మహాసరస్వత్యే నమః. మనం ఈ రోజున 12 రాశుల్లో చివరి రాశి మీనరాశి వారు ఎటువంటి దైవాన్ని ఆరాధించాలి, ఏ గ్రహాన్ని పూజించాలి, ఏ వార నియమాలు పాటించాలనే విషయాల గురించి మనం తెలుసుకుందాం. మనం ఈ రోజున మీనరాశి వారు గురుగ్రహాన్ని ఆరాధించాలి. మీనరాశి వారు గురుగ్రహాన్ని ఆరాధించడం, గురువారం నియమాలు పాటించడం, అదేవిధంగా నవగ్రహాలు ఉన్న చోటకు వెళ్ళి గురుగ్రహం దగ్గర పసుపు రంగు వస్త్రాన్ని పెట్టడం, కొన్ని శనగలు అక్కడ పెట్టి పసుపు రంగు పువ్వులు అక్కడ పెట్టి నమస్కారం చేసుకోవడం వల్ల మనకి విశేషమైన ఫలితాలు కలుగుతాయి. ఎవరైనా సరే గురుబలం బాగుంటే ఎటువంటి కార్యాన్నైనా సాధించగలరని చెప్పి పెద్దలు చెప్తూ ఉంటారు. కాబట్టి ఎటువంటి జాతకుడికైనా గురుబలం బాగుండాలి. కాబట్టి ఈ యొక్క మీనరాశి వారు గురుగ్రహాన్ని ఆరాధించడం వల్ల వాళ్ళ జీవితంలో విశేషమైన ఫలితాలు అనేవి కలుగుతాయి. ఈ యొక్క మీనరాశి వారు గురుగ్రహాన్ని ఆరాధించడం, గురువారం నియమాలు పాటించడం, ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః, ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః మంత్రాన్ని పఠించడం వల్ల విశేషమైన ఫలితాలు మీకు కలుగుతాయి. అదేవిధంగా గురువారం నాడు బ్రాహ్మణుడికి శనగపప్పు కానీ శనగలు కానీ దానం చేయడం మంచిది. అదేవిధంగా గురువారం నాడు మీరు గోశాలకు వెళ్ళి కొన్ని శనగలు గోమాతకి సమర్పించడం చాలా మంచి ఫలితాలు కలగజేస్తాయి. మీరు గురువారం నాడు నవగ్రహాలు ఉన్న చోటుకు వెళ్ళి గురుగ్రహం దగ్గర పసుపు రంగు పువ్వులు పెట్టండి, పసుపు రంగు వస్త్రాన్ని వేయండి, కొంత శనగపప్పు కానీ శనగలు కానీ అక్కడ పెట్టండి, నమస్కారం చేసుకోండి. ఓం గురవే నమః, ఓం బృహస్పతయే నమః అని నమస్కారం చేసుకోండి. అదేవిధంగా మీరు నిరంతరం కూడా గురు చరిత్ర రోజుకొక పేజీ అయినా, దత్త చరిత్ర రోజుకొక పేజీ అయినా మీరు అలా నిరంతరం చదువుతూ ఉండండి. మీ జీవితంలో గురుబలం పెరిగి మీకు చాలా అనుకూలమైన ఫలితాలు కలుగుతాయి. మీరు నిరంతరం గురు చరిత్ర, దత్త చరిత్ర పారాయణ చేయడం అనేది చాలా చెప్పదగినటువంటి సూచన. మీరు ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః మంత్రాన్ని నిరంతరం చదువుతూ ఉండాలి. మీ జాతకాన్ని ఎవరికైనా చూపించుకుని మీ గురుబలం ఎలా ఉందో తెలుసుకుని దాన్ని బట్టి మరిన్ని పరిహారాలు చేయండి. మీకంతా మంచి జరుగుతుంది. మీనరాశి వారు గురుగ్రహాన్ని ఆరాధించడం, గురువారం నియమాలు పాటించడం, శనగలు కానీ శనగపప్పు కానీ దానం చేయడం, ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః మంత్రాన్ని నిరంతరం చదువుకుంటూ ఉండడం, మీరు దక్షిణామూర్తిని కానీ రాఘవేంద్ర స్వామిని కానీ మీకు ఇష్టమైతే సాయిబాబాని కానీ ప్రతినిత్యం ఆరాధించడం అనేది చాలా మంచి విశేషమైన ఫలితం కలుగజేస్తుంది. కాబట్టి మీనరాశి వారు శనగలు దానం చేయండి, గోమాతకి శనగలు దానాగా పెట్టండి. గురువారం ఏదైనా సరే రాఘవేంద్ర స్వామి మఠం దగ్గరికి కానీ, దక్షిణామూర్తి దేవాలయానికి కానీ, అదే దక్షిణామూర్తి మీ ఇంట్లో ఉంటే అక్కడ కానీ పసుపు రంగు పువ్వులతో పూజించండి. ఈ యొక్క మీనరాశి వారు గురువారం నాడు నవగ్రహాల దగ్గర గురుగ్రహాన్ని ఆరాధించడం, శనగలు కానీ శనగపప్పు కానీ దానం చేయడం, మీ యొక్క గోత్రనామాలతో గురుగ్రహానికి జపం జరిపించుకుని మరిన్ని శనగలు కానీ శనగపప్పు కానీ దానం చేయడం మంచిది. అదేవిధంగా గురు చరిత్ర, దత్త చరిత్ర మీరు ఎప్పుడూ చదువుతూ ఉండడం అనేది విశేషమైన ఫలితాన్ని కలగజేస్తుంది. మీరు ఏదైనా పని మీద వెళ్ళినప్పుడు గురువారం నాడు వెళ్ళండి, పసుపు రంగు వస్త్రాలు ధరించి వెళ్ళండి, ఏదో పసుపు రంగు కచ్చీపు లాంటిదైనా సరే దగ్గర పెట్టుకుని వెళ్ళండి. మీకు గురువు యొక్క అనుగ్రహంతో మీ కార్యం విజయవంతం అవుతుంది. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః అనే మంత్రాన్ని మీరు ఎప్పుడూ చదువుకోవడం అనేది చెప్పదగినటువంటి సూచన. మీనరాశి వారు గురువారం నియమాలు పాటించి గురుగ్రహాన్ని ఆరాధించి మీరు శనగలు శనగపప్పు దానం చేయండి. మీకు అన్ని అనుకూలమైన ఫలితాలు కలుగుతాయి. ఆ యొక్క గురుబలం మీకు ఎల్లప్పుడూ ఉండాలని, ఎటువంటి వారికైనా గురుబలం బాగుండాలంటే గురుగ్రహాన్ని ఆరాధించండి, శనగలు శనగపప్పు దానం చేయండి, గురుబలం పెంచుకోండి. మీకు మరిన్ని సమస్యలు ఏమైనా ఉంటే మా యొక్క నెంబర్కి ఫోన్ చేసి మమ్మల్ని సంప్రదించి మీ జాతక పరిశీలన చేసుకోండి. మరిన్ని పరిహారాలు తెలియజేస్తాం. మీకు అన్ని అప్పుడు అనుకూలమైన ఫలితాలు కలుగుతాయి. కాబట్టి మీనరాశి వారు గురువారం నియమాలు పాటించి నిత్యం సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని చెప్పి ఆశీర్వదిస్తూ సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.